యాప్టిట్యూడ్లో క్లాక్స్లో మిర్రర్ ఇమేజెస్ అనే క్వశ్చన్ అడుగుతారు. అంటే టైం 9:30 అయింది అనుకోండి, అది మిర్రర్లో ఎట్లా కనిపిస్తుంది అని అడుగుతారు. మనందరికి తెలుసు మిర్రర్లో రైట్ లెఫ్ట్ లాగా, లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తుంది. కాబట్టి 9:30 ఎంత అవుతుంది అంటే 2:30 అవుతుంది. ఎందుకంటే 9కి 10కి మధ్యలో ఉన్నది 2కి 3కి మధ్యలోకి వస్తుంది. కాబట్టి 9:30 2:30 అవుతుంది. ఇది ఓకే. కానీ మనకు 3:43 ఎంత అవుతుంది అని అడుగుతాడు, లేదా 10:22 ఎంత అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు క్యాలిక్యులేట్ చేయడం మస్తు కష్టం అవుతుంది. సో నేనేమంటా అంటే, మీకు ఏ క్వశ్చన్ అని అడగని, మిర్రర్ ఇమేజెస్ అడిగినప్పుడు ఏ టైం అని ఇవ్వని, మీరు 12లో నుంచి ఆ టైంని తీసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మనకు 60 మినిట్సే ఉంటాయి 1 అవర్లో. కాబట్టి 12లో నుంచి తీసేస్తే మనకు చాలాసార్లు ఆన్సర్ తప్పు వస్తుంది. ఆ తప్పు చేయకండి. మీకు ఇచ్చిన టైంని 11:60లో నుంచి తీసేయండి. 11:60 అంటే కూడా 12 కదా. 11:60లో నుంచి తీసేస్తే 3:43 అన్న కదా. 11 - 3 ఎంత? 11 - 3 8. 60 - 43 ఎంత? 17. ఆన్సర్ 8:17. అంటే టైం 3:43 అయినప్పుడు మిర్రర్ ఇమేజ్ ఎంత అవుతుంది? 8:17 అవుతుంది. ఇంకోటి అడిగిన కదా 10:22 అని. 10:22 ఎంత అవుతుంది? 11 - 10 ఎంత? 1. 60 - 22 ఎంత? 38. మన ఆన్సర్ 138 అవుతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరే చెప్పి కామెంట్స్లో మెన్షన్ చేయండి. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 449. ఇట్లా సింపుల్ ట్రిక్స్ కానీ మొత్తం కాన్సెప్ట్స్ కానీ నేను క్రియేటివ్ యాప్లో మెన్షన్ చేసిన 60 అవర్స్ కోర్స్ ఉంటుంది. 225 వీడియోస్ ఉంటాయి. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఏ ఎగ్జామ్ రాసినా యూజ్ అవుతుంది. మీరు క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి, మస్తు హెల్ప్ అవుతుంది.